తల్లులకు బాలింతరాళ్లకు పాలు పెంపొందేలా చేస్తుంది. ఇది ఒక కార్డియో వాస్కులార్ డిజార్డర్ అనేది ఏర్పడినప్పుడు గుండె బ్లాకులను తొలగించే ఒక మందుగా ఇది పనిచేస్తుంది. ద గ్లియోగ్లాస్టోమా అని మనల్ని భయపెట్టే బ్రెయిన్ ట్యూమర్, మెదడులో వచ్చే గడ్డ. ఆ గడ్డని నిరోధించగల మందుగాను దాన్ని కరిగించగల మందుగాను నల్ల జీలకర్ర పనిచేస్తుంది. అంతేకాకుండా ద కోలన్ క్యాన్సర్, పెద్ద పేగులలో ఏర్పడే క్యాన్సర్, అలాంటి క్యాన్సర్ అయినా సరే, ఊపిరితిత్తుల్లో ఏర్పడుతూ ఉండే క్యాన్సర్ వ్యాధి అయినా సరే, పేగులలో ఏర్పడుతూ ఉండే క్యాన్సర్ వ్యాధి అయినా సరే, రొమ్ముల ప్రాంతంలో స్త్రీలకు ఏర్పడే బ్రెస్ట్ క్యాన్సర్ ఏది అయినా సరే, ఈ నల్ల జీలకర్రని కడుపులోకి తీసుకోవడం వల్ల, పైన పూతగా ఉపయోగించడం వల్ల ఈ క్యాన్సర్ వ్యాధి అనేది తొలగిపోతుంది. ఇందులో ఒక యాంటీ కార్సినోజెనిక్ అనే ఔషధ గుణం పుష్కలంగా ఉంది. ఒక కార్మినేటివ్ అనే రీతిలో కడుపులో ఉన్న వాయువును బయటకు నెట్టే విధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఒక కన్వెల్సివ్ అనే విధంగా మూర్ఛని, ఎపిలిప్సీ అని చెప్పబడే మూర్ఛ వ్యాధి, ఫిట్స్ అని చెప్పబడే వ్యాధి ఏదైనా సరే ఆ వ్యాధిని పోగొట్టే ఎంతో మంచి ముందుగా పనిచేస్తుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ నల్ల జీలకర్ర ఏ విధంగా మందవుతుంది, ఏ విధంగా వ్యాధులను పోగొడుతుంది అనేది తయారీ విధానంలో మనం ఇక్కడ వివరంగా చూద్దాం రండి. ఈ రోజు మనం ఈ నాట్ వైద్యం కార్యక్రమంలో నల్ల జీలకర్రలోని ఔషధాల గురించి ఇక్కడ చూస్తున్నాం. ముందు మనం నల్ల జీలకర్రను ఉపయోగించి నరాలకు బలాన్ని చేర్చే మందు, గొనొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలకు మందు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర మనకి నాటు మందుల దుకాణాల్లో దొరుకుతుంది. నల్ల జీలకర్రని లైట్ గా వేయించి ఈ విధంగా పొడి చేసుకోవాలి. తేనె, సుమారు 1/2 టీ స్పూను నల్ల జీలకర్ర పొడి వేయాలి. అందులో ఒక 1/2 టీ స్పూను తేనె వేయాలి. నల్ల జీలకర్ర పొడితో తేనెను మిక్స్ చేయాలి. మిక్స్ చేసి రోజు ఒక పూట రెగ్యులర్ గా భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటే నరాలకు బలం వస్తుంది. అంతేకాకుండా మనకి దగ్గు, జ్వరం, జలుబు ఉన్నప్పుడు నల్ల జీలకర్రని తేనెతో మిక్స్ చేసి తీసుకుంటే అవి తగ్గిపోతాయి. గొంతు రాపిడికి ఇది మందవుతుంది. ప్రియమైన ప్రేక్షకులారా, నల్ల జీలకర్ర ద బ్లాక్ క్యూమిన్ అని ఇంగ్లీషులో పిలవబడుతుంది. నైజెల్లా సాటివా అని వృక్ష శాస్త్రంలో దీన్ని పిలుస్తారు. ఈ నల్ల జీలకర్ర ఎక్కడ క్యాన్సర్ వచ్చినా దాన్ని నిరోధించగల మూలిక, దాన్ని నివారించగల మందు. మూత్ర నాళాలలో బ్లాక్ ఏర్పడినప్పుడు దాన్ని తొలగించగల మందు. అలాగే ఛాతీలోని కఫాన్ని కదిలించి కరిగించి బయటకు నెట్టగల ఏ డీకంజెస్టెంట్ అని చెప్పబడే ఔషధ గుణం ఇందులో ఉంది. అది మాత్రమే కాకుండా ఒక కార్మినేటివ్ గ్యాసుని బయటకు నెట్టగలుగుతుంది. ఒక యాంటీ కాగులెంట్ అని చెప్పదన రీతిలో రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే మందుగా ఉంటుంది. ఎక్స్పెక్టోర్ అనే రీతిలో కఫాన్ని బయట నెట్టి దగ్గుని పోగొట్టే ఒక మంచి మందుగా ఉండి శ్వాసను సరిచేస్తుంది. ఈ నల్ల జీలకర్రతో తేనెను కలిపి 1/2 టీ స్పూను నల్ల జీలకర్ర పొడితో తేనె కలిపి 1-2 పూటలు తీసుకుంటే ఛాతీలో కఫం బయటకు వచ్చి శ్వాస ఫ్రీగా ఉంటుంది. ఆస్తమా, జలుబు వీటన్నిటిని సులభంగా నయం చేసే మందుగా ఇది ఉంటుంది. నెక్స్ట్ మనం నల్ల జీలకర్రను ఉపయోగించి తరచూ ఏర్పడే వెక్కిళ్లను తగ్గించే మందు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: నల్ల జీలకర్ర పొడి, ఉప్పు, మజ్జిగ. కొందరికి తరచూ వెక్కిళ్లు వస్తూ ఉంటే పై పొట్టలో నొప్పి వచ్చేంత వరకు ఆ వెక్కిళ్లు ఉంటాయి. కడు నొప్పితో వెక్కిళ్లు ఉన్నప్పుడు మనం నల్ల జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూను పొడిని 1 గ్లాస్ మజ్జిగలో మిక్స్ చేయాలి. కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. మజ్జిగలో నల్ల జీలకర్ర పొడి, ఉప్పు వేసి మిక్స్ చేసి ఈ మజ్జిగను వెక్కిళ్లు వస్తున్నప్పుడు తాగితే వెక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి. ఏమైనా ప్రేక్షకులారా, నల్ల జీలకర్ర ఏ విధంగా మందుతుంది అనేది ఈనాటి నాటు వైద్యంలో మనం చూస్తున్నాం. ఈ నల్ల జీలకర్ర వెక్కిళ్లను పోగొట్టే ఒక మంచి మందు. వెక్కిళ్ళు, హికప్ అని ఇంగ్లీష్లో దీనిని చెబుతారు. ఈ వెక్కిళ్ళు అనేవి
వాయువు కారణంగా ఏర్పడతాయి. అవసరం లేకుండా మన కడుపులో చేరి మనల్ని ఇబ్బంది పెట్టే గ్యాస్ కారణంగానే ఈ వెక్కిళ్ళు ఏర్పడతాయి. అది మాత్రమే కాకుండా దీన్ని మెదడుతో సంబంధం ఉన్న ఒక వ్యాధిగాను చెప్పుకోవచ్చు. ఏదైనా షాక్, ఏదైనా మానసిక ఆందోళన, ఇలాంటి స్థితిలో వెక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇది మెదడుకు సంబంధించిందైనా సరే, శరీరానికి సంబంధించినైనా సరే, ఈ నల్ల జీలకర్ర మజ్జిగలో వేసి దానిలో కొంచెం ఉప్పు వేసి కడుపులోకి తీసుకుంటూ ఉంటే మెదడు నరాలకు బలం చేకూర్చి అక్కడ రక్త ప్రసరణ సరైన విధంగా ఉండేలా చూసుకుంటుంది. మెదడు ఉత్తర్వులను సరిగ్గా అందించే వాహనంగా ఉంటుంది. కడుపులో చేరిన గ్యాస్ ని బయటకు నెట్టేందుకు తోడ్పడుతుంది. ఈ విధంగా మెదడుకి మందవుతుంది, శరీరానికి మందవుతుంది. ఈ రెండు కారణాల వల్ల ఏర్పడే వెర్రిళ్లను పోగొట్టే ఒక మందుగా నల్ల జీలకర్ర, మజ్జిగ, ఉప్పు పనిచేస్తాయి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో నల్ల జీలకర్రలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. నల్ల జీలకర్ర నరాలకు బలం చేకూర్చే మందుగాను, వెకిళ్లను తగ్గించే మందుగాను ఉంటుందని చూసాం. తర్వాత మనం నల్ల జీలకర్రను ఉపయోగించి ఎగ్జిమా, గురక వంటి సమస్యలకు మందులు ఎలా తయారు చేయాలో చిన్న విమం తర్వాత చూద్దాం. నల్ల జీలకర్రని పొడి చేసి నువ్వుల నూనెలో వేసి దాన్ని తైలంగా కాచి పొడ, దొరద, గజ్జి ఇలా ఒంటి మీద వచ్చినా సరే ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో నల్ల జీలకర్రలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. నల్ల జీలకర్ర పొడిని మనం తేనెతో కలిపి తీసుకుంటే అది నరాలకు బలం చేకూర్చే మందుగాను, దగ్గు, గొంతు నొప్పి తగ్గించే మందుగాను ఉంటుందని చూసాం. తర్వాత మనం నల్ల జీలకర్రను ఉపయోగించి హార్న్ ఇచ్చింగ్ కి ఒక తైలాన్ని తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: నల్ల జీలకర్ర పొడి, నల్ల జీలకర్రని లైట్ గా వేయించి పొడి చేసి పెట్టుకున్నాం. నువ్వుల నూనె, ఒక పాత్రలో కొద్దిగా నువ్వుల నూనె వేయాలి. నూనె కాగగానే అందులో నల్ల జీలకర్ర పొడిని వేయాలి. నల్ల జీలకర్ర పొడి నూనెలో వేగగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. ఆల్రెడీ మనం నల్ల జీలకర్రని వేయించి పొడి చేసాం కనుక త్వరగా వేగిపోతుంది. ఈ తైలం ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ తైలాన్ని మనం వడగట్టుకుని తలలో ఏర్పడుతూ ఉండే హార్న్ ఇచ్చింగ్ సమస్యకి పూత మందుగా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉన్నామండి. మనకి ఆ సమస్య వల్ల ఉన్న పుళ్ళు, దురద రెండు తగ్గిపోతాయి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో నల్ల జీలకర్రలోని ఔషధ గుణాలు, వీటి గురించి మనం చూస్తూ ఉన్నాం. ద నైజిల్లా సాటివా అని చెప్పబడే బ్లాక్ క్యూమిన్ అనే నల్ల జీలకర్రలో ఒక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ అనే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. స్టిమ్యులెంట్ అనే విధంగా ఇది లోపలి అవయవాల ప్రోత్సాహాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఒక ఇన్సెక్టిసిడల్ అనే విధంగా క్రిమి నాశనిగా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా నల్ల జీలకర్రని పొడి చేసి నువ్వుల నూనెలో వేసి దాన్ని తైలంగా కాచి పొడ, దురద, గజ్జి ఇలా ఒంటి మీద వచ్చినా సరే, ఎగ్జిమా అనే విధంగా తలలో వచ్చి ఒక రకం నీరు స్రవించేలా చేసి దుర్వాసన కలిగించే, దురదను కలిగించే ఒక వ్యాధిని హార్న్ ఇచ్చింగ్ అని అంటారు. ఎక్కువగా పిల్లలకు వచ్చే వ్యాధి, సంవత్సరాల తరబడి వదలని ఒక వ్యాధి ఇది. అంతేకాకుండా చిన్న వారి నుండి ముసలి వారి వరకు కూడా మోకాళ్ల దగ్గర 2 కాళ్లకు ముందు వైపున నలుపు రంగులో దొర కలిగించేలా, నీరు స్రవించేలా ఉండే వ్యాధి. కొన్నాళ్లకు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ విధంగా సంవత్సరాల తరబడి కాళ్లను బాధించే ఎగ్జిమా. ఈ విధంగా ఎటువంటి ఎగ్జిమా అయినప్పటికీ, ఎటువంటి చర్మ వ్యాధి అయినప్పటికీ ఈ నువ్వుల నూనెతో కలిసిన నల్ల జీలకర్ర ఒక మంచి మందుగా మనకు ఉపయోగపడుతుంది. పూత మందుగాను పనిచేస్తుంది. నెక్స్ట్ మనం నల్ల జీలకర్రని ఉపయోగించి ఛాతిలో కఫం, ఆయాసం, ఉరక వంటి సమస్యలకు మందు ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: తుమ్మి ఆకు, నల్ల జీలకర్ర పొడి, తేనె. నల్ల జీలకర్ర పొడి 1/2 టీ స్పూను వేయాలి. అందులో ఒక గుప్పెడు తుమ్మి ఆకులను వేయాలి. 1 గ్లాసు నీరు పోయాలి. ప్రియమైన ప్రేక్షకులారా,
ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో నల్ల జీలకర్ర, దానిలోని ఔషధ గుణాలు, ఉపయోగాలు వీటి గురించి మనం చూస్తున్నాం. ఈ తుమ్మి లోకస్ యాస్పెరా అనే తుమ్మి ఆకులు నల్ల జీలకర్ర కలిసి మందు అయినప్పుడు ద బ్రాంక్ యాక్టాసిస్ అని చెప్పబడే ఛాతీలో కఫం దాన్ని కరిగించి బయటకు నెట్టివేసే మందుగా, శ్వాస సమస్యలను సరిచేయగల మందుగా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా ద స్నోరింగ్ అని చెప్పబడే గురక, ఈ గురక గురించి చెప్పాలి అంటే అది ఇంటిని బాధిస్తూ ఉన్న సమస్యగా ఉంటుంది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళలో ఒకరు గురక పెట్టడం వల్ల ఆ కుటుంబానికే నిద్ర అనేది దూరం అవుతుంది అని మనం చెప్పవచ్చు. గురక పెట్టే వారి మీద ఒక రకం ద్వేషం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల గురక అనేది వచ్చినా సరే ఈ తుమ్మితో నల్ల జీలకర్ర వేసి కాస్త తేనె వేసి దాన్ని కషాయం చేసి తాగుతూ ఉంటే గురక అనేది తగ్గిపోతుంది, ఛాతీలోని కఫము కరిగిపోతుంది. ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని ఉపయోగించుకోవాలి. తుమ్మి ఆకులు నల్ల జీలకర్రతో చేసిన ఈ కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని వడకట్టాలి. గురక, ఊపిరి ఆడని సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే ముందు రెగ్యులర్ గా భోజనం తర్వాత తుమ్మి నల్ల జీలకర్రతో చేసిన ఈ కషాయాన్ని రోజు తీసుకుంటే గురక తగ్గిపోతుంది, శ్వాస సమస్య కూడా ఉండదు. ఈ రోజు మనం ఈ నాటు కార్యక్రమంలో నల్ల జీలకర్రలోని ఔషధ గుణాల గురించి చూసాం. నల్ల జీలకర్రను ఉపయోగించి వెక్కిళ్ళు, గురక, శ్వాస సమస్యలకు మందులు ఎలా తయారు చేయాలో మనం ఇవి చూసాం. తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది అడిగినటువంటి ఒక ప్రశ్న, తలంటు స్నానం చేసినప్పుడు కొందరికి మెడ నొప్పి, తలనొప్పి వస్తాయి, అలా రాకుండా ఉండడానికి మందేమిటి అని అడిగారు. దానికి సమాధానాన్ని చిన్న విరామం తర్వాత చూద్దాం. గోరింటాకు, ఈ గోరింటాకు గింజలను చేసి సాంబ్రాణితో వేసి పొగ వేసుకున్నట్టయితే మెడ నొప్పి, నరాలు లాగడం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ నాటు వైద్యం కార్యక్రమంలో నల్ల జీలకర్రలోని ఔషధ గుణాలు, అది నయం చేసే వ్యాధులు అన్ని మనం తెలుసుకున్నాం. ఈ నల్ల జీలకర్రని మింగే మందుగా ఉపయోగిస్తున్న స్థితిలో ఎటువంటి రకమైన క్యాన్సర్ వ్యాధి అనేది వచ్చినా దాన్ని నిరోధించగల ఒక మందుగా, నివారించగల ఒక మందుగా పనిచేస్తుంది. మెదడులో ఏర్పడుతూ ఉండే గడ్డలు, ట్యూమర్, ద గ్లియోబ్లాస్టోమా అనే గడ్డని ఇది కరిగించేసే ఒక మందుగా పనిచేస్తుంది. ఎపిలెప్సీ అని చెప్పబడే మూల వ్యాధికి మొదలవుతుంది. ద స్నోరింగ్ అని చెప్పబడే గురక పోగొట్టగల మందుగా ఇది ఉంటుంది. ఛాతీలోని కవాన్ని తొలగిస్తుంది. పూత మందుగా ఉపయోగించిన స్థితిలో ఎరిమా, దురద, గజ్జి వీటన్నిటినీ పోగొడుతుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ నల్ల జీలకర్ర చక్కెర వ్యాధి ఉన్న వారికి కూడా ఒక వరప్రసాదం లాంటి మందు. ద టైప్ 2 డయాబెటిస్ అని చెప్పబడే స్థితిలో భోజనానికి ముందుగా రక్తంలో ఉన్న అధిక స్థాయి చక్కెరను కంట్రోల్ చేయగలిగిన ఒక మంచి మందుగా ఈ నల్ల జీలకర్ర ఉంటుంది. ప్రతిరోజు ఒక అర టీ స్పూన్ నల్ల జీలకర్రని మాత్రమే తీసుకుంటూ ఉంటే ఈ చక్కెర లెవెల్ అనేది రక్తంలో నుండి తగ్గిపోతుంది. ఈ విధంగా పలు ఔషధ గుణాలు ఉన్నటువంటి నల్ల జీలకర్ర ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగదిలో ఉండవలసిన ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని చెప్పబడే ప్రథమ చికిత్స పెట్టే అని చెబితే అతిశయోక్తి కాదు. ఏమైనా ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా వైద్య సందేహాలను అడిగి ఎందరో వరాలు రాశారు. అందులో ఒకటి చదివి చూసాం. అదేమిటంటే, తలంటు స్నానం చేసినప్పుడు కొన్ని సమయాలలో మెడ లాగడం, నరాలు లాగడం, తల నొప్పి అనేవి ఏర్పడినప్పుడు దానికి ఎలాంటి మందులు వాడాలి అని అడిగారు. సాధారణంగా మెడ నరాలు లాగడం, తల నొప్పి రావడం, వీటికి తలలో నీరు చేరడం కారణం, నరాలలో నీరు చేరడం కారణం. అలాంటి స్థితిలో సాంబ్రాణిని నిప్పుల పైన వేసి పొగ వేసుకునే సమయంలో, అలాగే గోరింటాకు గింజలు, లాసోమియా
ఎనర్మిస్ అని చెప్పబడే గోరింటాకు. ఈ గోరింటాకు గింజలను పొడి చేసి సాంబ్రాణితో వేసి పొగ వేసుకున్నట్టయితే మెడ నొప్పి, నరాలు లాగడం, తల నొప్పి అనేవి లేకుండా పోతాయి. దోమల వంటి క్రిములను, పురుగులను తరిమి వేసే ఒక మంచి మందుగాను ఇది పనిచేస్తుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా ఉత్తరాలు వరదలా వస్తూనే ఉన్నాయి. అందులో నుండి ఒకటి ఎంపిక చేయబడి అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ సమాధానం ఇవ్వబోతోంది. ఇప్పుడు ఉత్తరాన్ని చూద్దాం రండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి ఉత్తరం పేరు చదవద్దు అని ఇందులో రాశారు. వయస్సు 72 సంవత్సరాలు. ఇలాంటి స్థితిలో ఒక సోదరి. ఈమె చర్మ వ్యాధి అనే సమస్య గురించి ఇందులో రాశారు. ఎప్పుడు దురద ఉంటోంది, గోకడం ప్రారంభిస్తే తీయలేని పరిస్థితి. ఎన్నో మందులను నేను వాడి చూశాను. ఆ మంట తట్టుకోలేని పరిస్థితిలో తైలాలను పైన పూసుకొని మంటను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. నాకు ఎవరూ లేరు, అంటే తోడు ఎవరూ లేరు. ఒక పరితాపమైన స్థితిలో ఈ సోదరి ఈ ఉత్తరాన్ని రాశారు. నాకు 3 పిల్లలు, అందరూ కోటీశ్వరులు అని ఒక గమనిక కూడా రాశారు. కానీ నేను ఎవరి దగ్గరకు వెళ్ళడం లేదు. కారణం నాకున్న చర్మ వ్యాధి. వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి అడ్డొస్తుంది, వాళ్ళు కూడా ఇష్టపడడం లేదు అని రాశారు. బిడ్డలు కోటీశ్వరులుగా ఉన్న స్థితిలో ఈ సోదరి ఇంటి పనులు చేసి తన బ్రతుక్కి, తన జీవనాన్ని సాగించడానికి సంపాదించుకుంటున్నారు. విన్నారుగా, ఇదే లోకం. అందువల్ల నాకెవ్వరూ లేరు అని రారు. ఇంటి పనులు చేసి బతుకుతున్నాను, మరో దారి లేదు. దేవుడి దయ వల్ల ప్రాణాలతో ఉన్నాను. ఇదే వాస్తవం. అదే విధంగా ఈ 72 సంవత్సరాల వయసున్న నాకు ఈ వ్యాధి తగ్గుతుందా? ఈ మందులన్నీ నేను నాటు వైద్యం పద్ధతిలో తీసుకోవడం సురక్షితమేనా అనే సందేహాలు అడిగారు. తప్పకుండా ఏదైనా తగ్గిపోయే వ్యాధి. సాధారణంగా ఈ చర్మ వ్యాధులకు ఎన్నో విధాలైన మందులను మనం చెప్పుకున్నాం. చర్మ వ్యాధికి పై వైపున వేపాకు 1 గుప్పెడు తీసుకుని దానితో పసుపు పొడి 1 టీ స్పూను వేసి నీటిలో వేసి మరిగించి దాన్ని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తూ ఉన్నారంటే ఈ చర్మ వ్యాధిని కంట్రోల్ చేయగలిగిన ఒక మందులాగా పనిచేస్తుంది. దానితో పాటు నాటు మందుల దుకాణాల్లోని గాలి చెక్క చూర్ణం, ఈ గాలి చెక్క చూర్ణాన్ని త్రిఫల చూర్ణం, ఈ 2 నాటు మందుల దుకాణాల్లో ఉంటాయి. 2 తెచ్చి ఉదయాన్నే రెంటిని 1/2 టీ స్పూను విడివిడిగా, త్రిఫల 1/2 టీ స్పూను, గాలి చెక్క 1/2 టీ స్పూను ఉదయం తేనెతో లేదా వేడి నీటితో కలిపి తాగాలి. రాత్రి కూడా అదే విధంగా తాగాలి. త్రిఫల, గాలి చెక్కని తీసుకోవాలి. దానితో పాటు రాత్రి వేళ నిద్రపోయే ముందు 1/2 టీ స్పూన్ పసుపుని పాలల్లో వేసి కాచి తాగడం. ఇది ఒక అద్భుతమైన చర్మ వ్యాధి మందుగా దురదలను, మంటలను పోగొట్టగలిగే విధంగా పనిచేస్తుంది. పైపోతగా వేప నూనెను తెచ్చి వడకట్టి దాన్ని లైట్గా దురద ఎక్కువగా ఉన్న చోట రాసుకుంటూ ఉంటే పూర్తిగా నయమయ్యేలా చేస్తుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రోజు ఒక ఉత్తరానికి సమాధానాన్ని మనం చూసాం. ముందుగా నాటు వైద్యం కార్యక్రమంలో ఒక మూలిక, దాన్ని మందుగా చేసే విధానం, దాని వల్ల నయమయ్యే అదులు అన్ని తేలిక పద్ధతిలో వివరంగా మనం మన ఇంట్లో కూర్చొని చూసి తెలుసుకున్నాం. అలాగే ఎందరికో ఏర్పడే వైద్య సందేహం, అందులో ఒక దాన్ని తీర్చే మందు గురించి వివరాలను మనం ఇక్కడ చూసి తెలుసుకున్నాం. ఇటువంటి మరో కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. మనం చూశాం, తుమ్మి పువ్వులను రసం తీసి 10 చుక్కలు మింగాము అంటే విషం దిగిపోతుంది అని ఓ కార్యక్రమంలో మనం చూశాం. ల్యూకస్
ప్రెగ్నెంట్